తొట్టి గ్యాంగ్ వచ్చేయండి. మా పెద్దమ్మ చూసారా హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళామండి. మా ఆవిడ, నేను, మా తమ్ముడాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మేమంతా కూడా ఈ హైదరాబాద్ చార్మినార్ దగ్గరికి వచ్చామన్నమాట. అవన్నీ కూడా సరదాగా ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడు మేము చార్మినార్ ఎక్కుతున్నాం అన్నమాట. ఈ మెట్లవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మా ఆవిడైతే ఇవి మెట్లు ఎక్కడానికి భయపడుతూ ఉందన్నమాట. ఇప్పుడు పైకి ఎక్కామండి. ఇదంతా కూడా పైన షూట్ చేస్తున్నాం. ఇది చార్మినార్ పైనుండి కింద జనాన్ని తీస్తే ఈ విధంగా కనిపిస్తున్నారండి. హీరో హీరో చేస్తుందండి ఇవిడే. ఇది చార్మినార్ లోపల భాగం అన్నమాట. పైనుండి తీస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అదిగో లోపల మేమంతా కూడా తిరిగే భాగం ఇదేనండి. ఆ చుట్టూ తిరిగే జనమంతా వాళ్ళలో మేము కూడా ఉన్నామన్నమాట. కానీ కట్టేస్తారు ఇంకా గంట టైం. తొట్టి గ్యాంగ్ వచ్చేయండి. భీమవరం తొట్టి గ్యాంగ్ అండి ఇది. భీమవరం ఇక్కడ ప్రతిరోజు కూడా జనం తీర్థంలాగే ఉంటారండి. చూడండి పైనుండి తీస్తుంటే ఎలా కనిపిస్తున్నారు. పక్కకుంటే ఏమవుతుంది నీకు అసలు. ఇప్పుడు చార్మినార్ మెట్లమ్మట కిందకి దిగిపోతున్నామండి. కిందకి దిగేటప్పుడు ఇవి కొంచెం భయంగా అనిపిస్తాయి కొత్త వారికి. మా ఆవిడ కొంచెం భయపడుతూ ఉన్నదన్నమాట ఈ మెట్లమ్మట దిగడానికి. ఆడుకుంటా అక్కడ. తొట్టి గ్యాంగ్ లీడర్ చూడమ్మా. అమ్మో చార్మినార్ చుట్టూ కూడా ఇలా రకరకాల షాపులతో కళకళలాడిపోతూ ఉంటుందండి. అనేక రకాల షాపులతో ఇక్కడ చార్మినార్ చుట్టూ కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. తీసేస్తున్నాను మా అమ్మ మొత్తం మిమ్మల్ని. ఇప్పుడు చార్మినార్ కూడా పైకి ఎత్తుతారు. అలా ఉంది. ఇదే
चलो पहले एक जना बोल के क्या हाँ मतलब नहीं था बुक में भी लेके तो शाइनिंग आती है హాయ్ అండి మేము భీమవరం నుంచి చార్మినార్ చూద్దామని హైదరాబాద్ వెనకాలేమో పెద్ద హీరోయిన్ ఎదురేమో చిన్న హీరోయిన్ సమర్పిస్తాయి గేట్ ఈ చార్మినార్ చూద్దామని మేము 700 రూపీస్ టికెట్ ఇలా ఈ రోజంతా కూడా చార్మినార్ దగ్గర గడిపామండి. ఈ చార్మినార్ చుట్టూ కూడా చాలా రకాల షాపులు ఉంటాయి, చాలా వస్తువులు అమ్ముతూ ఉంటారన్నమాట. ఇలా ఈ చార్మినార్ మనం ఎక్కే దగ్గర ఈ ఓల్డ్ కాయిన్స్ కూడా అమ్ముతున్నారన్నమాట. ఇవి ఎప్పుడో పూర్వం అయ్యి అంటే 400-500 సంవత్సరాల క్రితం కాయిన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నాకు ఈ కాయిన్స్ని చిన్నప్పటి నుంచి దాయడం ఇష్టం అన్నమాట. నేను చాలా కాయిన్స్ ఆల్రెడీ దాచాను. అయితే నా దగ్గర ఉన్న కాయిన్స్ ఇందులో ఏమున్నాయో ఏమి లేవు అనేది నాకు సరిగా ఐడియా లేదు. అందుకని 2 కాయిన్స్ మాత్రం వీళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ 2 కాయిన్స్ వీళ్ళ దగ్గర కొన్నానండి. వీటి కోసం నేను వచ్చే వీడియోలో మీకు చెప్తాను. అంటే ఇంతవరకు నేను చిన్నప్పటి నుండి దాచిన కాయిన్స్ అన్నీ కూడా వచ్చే వీడియోలో చూపిస్తానండి. అలాగే ఒకరోజు మేము బిర్లా మందిర్ టెంపుల్కి కూడా వెళ్ళాము, అది కూడా వచ్చే వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.